మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది ఈ మధ్యే విడుదలై విజయవంతంగా నడుస్తోంది. అయితే ఈ చిత్రం విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. గతంలో తాము పెట్టుకున్న నిబంధనలతో పాటు హైకోర్టు ఆంక్షల్ని కూడా లెక్క చేయకుండా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చేసింది. నిర్మాతలు అడిగిందే తడవుగా ఇచ్చిన ఆ అనుమతులతో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఇరుకునపడింది. పెద్ది సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ అనుమతులు ఇచ్చారు. దీంతో ఇప్పుడు శిఖా గోయల్ పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో జీవో 151ను అనుసరించకుండా ఈ నెల 2వ తేదీన పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుకు జీవో జారీ చేసిన శిఖా గోయల్ పై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. దీంతో హైకోర్టు స్పందించింది. తమ ఆంక్షల్ని లెక్క చేయకుండా పెద్ది సినిమా టికెట్ల పెంపుకు అనుమతులు మంజూరు చేసిన శిఖా గోయల్ పై కోర్టు ధిక్కార చర్యల కోసం దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రాథమికంగా టికెట్ ధరల పెంపు జీవో అక్రమమని తేల్చింది. అయితే ఈ వ్యవహారంలో తదుపరి విచారణను మాత్రం ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణలో శిఖా గోయల్ హాజరై ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టుకు వివరణ ఇవ్వనున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత హైకోర్టు నిర్ణయం ప్రకటించనుంది. ప్రధానిగా మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు. ఇదే రోజున ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక వరం ప్రకటించారు. ఏపీ విషయంలో కేంద్రం ఈసారి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతోంది. రాజధానికి ఆర్థికంగానూ తోడ్పాటు అందిస్తోంది. ఇదే సమయంలో ఏపీ రాజధాని కేంద్రంగా మరో 2 కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్న సమయంలో అమరావతి విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. ప్రధానిగా మోదీ 4399 రోజుల పాలనతో కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కేబినెట్ సహచరులు లేచి నిలబడి చప్పట్లతో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ప్రధానిని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మరో 2 కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అమరావతిలో 5.35 ఎకరాల్లో 1,299 కోట్ల రూపాయలు వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా మరో 17 ఎకరాల్లో 1,235 కోట్ల రూపాయలు వ్యయంతో కేంద్ర ఉద్యోగుల కోసం గృహ సముదాయం నిర్మించేందుకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్లో నిర్ణయం ఇప్పటికే కేంద్రం అమరావతి విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం మంజూరుకు సహకరించింది. అదేవిధంగా కేంద్ర సంస్థల ద్వారానూ తోడ్పాటు అందిస్తోంది. పోలవరంతో పాటుగా రైల్వే, జాతీయ రహదారుల విషయంలోనూ ఏపీకి ప్రాధాన్యత ఇస్తోంది. కాగా సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే సిఆర్డీఏ 22.53 ఎకరాలు సేకరించింది. ఇందులో 5.53 ఎకరాల్లో కేంద్ర సచివాలయం, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణంకు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం సిఆర్డీఏ అధికారులు ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు కొనసాగించారు. కాగా ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సమయంలోనే కేంద్ర కేబినెట్ అమరావతి కేంద్రంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం అభివృద్ధి విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిద్రతో వ్యవహరిస్తున్నదని, అధికార యంత్రాంగానికి నిర్లక్ష్యం తోడైందని రాజమండ్రి అఖిలపక్ష కమిటీ అధ్యక్షుడు మరియు సీనియర్ నేత మరియు సోషల్ వర్కర్ ఆయన దేశీ రెడ్డి బలరాం నాయుడు వ్యాఖ్యానించారు. ఒకవైపు అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరిస్తున్నప్పటికీ మున్సిపల్ యంత్రాంగానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆరోపించారు.
ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని నిర్లక్ష్యం చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాల తొలగించే కార్యక్రమాన్ని నిలుపుదల చేయించామని, అదేవిధంగా ఇతర అనేక విషయాలలో అఖిలపక్ష కమిటీ తూర్పుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వానికి అఖిలపక్ష కమిటీ కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కూడా దేశిరెడ్డి బలరాం నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఉన్నాము. ప్రత్యేకించి రాష్ట్ర విభజన అనంతరం కావచ్చు, ఇటీవల జరుగుతున్న ఇటు కూటమి ప్రభుత్వం, ఇటు ప్రభుత్వాల ప్రత్యేక పరిపాలన అనంతరం కూడా రాజమండ్రి అనంతరం రాజమహేంద్రవరంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో దినదిన అభివృద్ధి కూడా జరుగుతుందని ప్రత్యేకించి గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అద్భుతమైన నగరంగా దీన్ని పేర్కొనవచ్చు. ప్రత్యేకించి రాజమహేంద్రవరం సంబంధించి అయితే ఒక చరిత్రాత్మకమైన సిటీ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎంతోమంది ప్రముఖులకు, కవులకు, ఇటు కళలకు కూడా ఇది ఒక ఆధ్యాత్మిక చింతన కేంద్రంగా కావచ్చు, ఒక కళ కానాచిగా కూడా రాజమహేంద్రవరం అయితే పేర్కొనడం ఇక్కడ అతిశయోక్తి అయితే కాదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎంతోమంది ప్రముఖులు, వివిధ రంగాల్లో సంబంధించిన వాళ్ళు కూడా రాజమహేంద్రవరం పురోభివృద్ధిలో భాగస్వాములు అవుతూ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని అయితే మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు ముఖ్యంగా రాజకీయాల్లో కావచ్చు, నిరంతరం 24 గంటలు కూడా ప్రజాసేవ రంగంలో జనంతో మమేకమైన మనకు ఒక సేవతత్పరుడు అని కూడా అనవచ్చు, ఒక జనం మనిషి అనవచ్చు, ఒక రాజమహేంద్రవరంలో కూడా ఒక దిగ్గజ వ్యక్తిగా కూడా పేర్కొనవచ్చు. వారే మనకు దేశిరెడ్డి బలరాం నాయుడు గారు మనతో ఉన్నారు. వారినే ఇక్కడ రాజమహేంద్రవరం గురించి, ఇక్కడ వారి సేవాకరం అడిగి తెలుసుకుందాం. బలరాం నాయుడు గారు చెప్పండి, ముఖ్యంగా రాజమహేంద్రవరం చరిత్ర గురించి మీరు బ్రీఫ్గా ఏం చెప్పగలరు? వేల సంవత్సరాలు గల చరిత్ర గలటువంటి రాజమహేంద్రవరానికి కళల కానాచి రాజమహేంద్రవరం, కళల రాజధాని రాజమహేంద్రవరానికి ఇవాళ రానున్న పుష్కరం సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సర కాలంలో పుష్కర నిమిత్తం మరి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇవాళ గోదావరి గట్టుపై ఉన్నటువంటి అనేక విగ్రహాలు, ఘంటసాల గారు కానివ్వండి, ఎస్వి రంగారావు గారు, అలాగే శోభన్ బాబు, రాజుబాబు, పివి నరసింహారావు, అల్లూరి సీతారామరాజు, వేలంగి వెంకటరామయ్య గారు, అలాగే జ్యోతిరావు బాబు పూలే గారు, ఇలాంటి అనేక మహామహుల, కందుకూరు వీరేశలింగం గారు, ఇలా ఒకరు ఇద్దరని కాదు, మహానుభావుల విగ్రహాలన్నీ కూడా స్థాపించినటువంటి గోదావరి బండ్ ఇవాళ ఏదైతే రివర్ ఫ్రంట్గా పిలుచుకుంటున్నామో ఆ రివర్ ఫ్రంట్ భాగంలో ఆ విగ్రహాలని తొలగిస్తామంటే దానికోసం ప్రత్యేకమైన ఒక అఖిలపక్ష కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మరి అన్ని పక్షాలని కలిపి, అటు పాలకపక్షం, ప్రతిపక్షం అన్ని పక్షాలని కలిపి ఒక మీటింగ్ వేయడం జరిగింది. అందులో నన్ను అఖిలపక్ష కమిటీగా, కన్వీనర్గా, ఆల్ పార్టీ లీడర్గా నన్ను ఎన్నుకోవటం, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి పూర్తి చేయడం జరిగింది. ఇవాళ అక్కడ విగ్రహాలన్నీ కూడా యథాప్రకారంగా ఏ విగ్రహాన్ని కూడా కొంచెం కూడా కదపకుండా విగ్రహాల స్థానంలో విగ్రహాల నుంచి రివర్ ఫ్రంట్ వర్కులు జరుగుతున్నాయి. అలానే ఇవాళ ఏదైతే హేవలాక్ బ్రిడ్జి అనే ఒక బ్రిడ్జి ఉన్నది, దాదాపు 140 సంవత్సరాల చరిత్ర ఉంటున్న బ్రిడ్జిని నాకు 98లో నాది ఐరన్ స్క్రాప్ బిజినెస్, నాకు మెడ్రాస్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, ఈ బ్రిడ్జి ఆక్షన్ వేస్తున్నాం, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి. ఆ రోజుల్లో నాకు తెలిసిన ప్రకారంగా నేను వ్యాపారస్తుని కాబట్టి నేను వ్యాపారం చేయొచ్చు, కానీ ఇది చరిత్ర గల బ్రిడ్జి కాబట్టి ఈ బ్రిడ్జి ఇలాగే ఉండాలని చెప్పి నేను మా గురువుగారు అయినటువంటి శ్రీ వైఎస్ నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి ఇది నా మరి పరిస్థితి ఇలా జరిగింది అంటే ఆయన వెంటనే అలా కాదు, ఇది ఎలాగైనా మనం ఆఫ్ చేయాలి అంటే వెంటనే ఆఫ్ చేసి దానికి ఆవేళ శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇవాళ ఎవరైతే మనం ఆయన నితీష్ కుమార్ గారు ఆ రోజు వచ్చి ఇక్కడ శతాబ్ది ఎక్స్ప్రెస్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే మా సోదరుడు ఎంపీ
అలాగే లోక్సభ స్పీకర్ బాలయోగి గారు చేతుల మీదుగా శతాబ్ది ఎక్స్ప్రెస్ను ఓపెన్ చేసినటువంటి తరుణంలో నితీష్ కుమార్ గారికి లేఖ అందజేయడం జరిగింది. ఆ లేఖ తదనంతరం ఆ వేళ అది పర్యాటక బ్రిడ్జిగా దాన్ని ఉంచమని చెప్పి కోరటం, తదనంతరం అలాగే 30 సంవత్సరాల అనంతరం ఇవాళ అలాగే బ్రిడ్జిని కొనసాగడం జరిగింది. ఇవాళ టూరిజం శాఖ వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని బ్రిడ్జికి రూపాన్ని ఇస్తున్నారు. అలాగా చెప్పుకుంటూ పోతే గౌతమి గ్రంథాలయానికి రూపురేఖలు మార్చాం. అలాగే ఇంకా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థను కానివ్వండి, అలాగే నీరు కలుషితం అవుతుందని చెప్పేసి అలా గోదావరి పై అనేక రకాలుగా కార్యక్రమాలు చేసి ఇవాళ గోదావరి కలుషిత నీరుని ఒక గోదావరి బండని ఎలా అయితే తీసుకున్నామో అలాగే రాజమండ్రి ప్రజలకు కూడా ఇవాళ జిల్లాలో ఇక్కడ ఉన్నది 3 లక్షల మంది అయితే దాదాపు రోజు 10 లక్షల మంది మరి వ్యాపార కేంద్రాలు, వాణిజ్య కేంద్రాలు, బంగారానికి, బట్టలకి, అలాగే అపరాలకి కూడా ఈ వాణిజ్య కేంద్రాలు ఉన్నటువంటి రాజమహేంద్రవరానికి మహాదశ పట్టిపోతుంది. ఆ మహాదశలో కారణంగా ఇవాళ మరి రివర్ ఫ్రంట్ వర్కులు వేగంగా జరుగుతూ కనీసం మళ్ళీ వర్షాకాలం రాబోతుంది. వర్షాకాలం రాకముందే కొన్ని పనులు పూర్తి చేస్తారేమో ఆశిస్తున్నా. తొందరగా పనులు పూర్తి చేసి రాజమండ్రి పుష్కరాన్ని ఒక అఖండ పుష్కరం కింద ఇవాళ ప్రజలు ఇవాళ ఎప్పుడైతే పుష్కరం వస్తుందో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు. ఆ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటుండగా ఇవాళ ఈ పుష్కరం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇవాళ ఒక రాజమండ్రిలో దదడలాడించినటువంటి కమిషనర్ విజయరామరాజ్ ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఆయన ఇవాళ స్పెషల్ ఆఫీసర్గా ఆయన నియమించడం జరిగింది. ఇంతవరకు రాలేదైనా ఆయన తొందరగా రాజమండ్రిని స్పెషల్ కలెక్టర్గా, స్పెషల్ ఆఫీసర్గా హ్యాండ్ ఓవర్ చేసుకుని రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత ఆయనపై, అలాగే ప్రభుత్వాలపై, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడుపై ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. అంటే మీరు అఖిలపక్ష కమిటీ చైర్మన్గా, అధ్యక్షులుగా ఉన్నారు. అంటే దాని యాక్టివిటీస్ ఓన్లీ విగ్రహాల వరకే పరిమితమా, ఇంకా అన్ని విభిన్న అంశాలు చూస్తారు? ప్రతి కార్యక్రమంలో బలరాం నాయుడు ఉంటాడు. ఒక అఖిల పక్షానికి ఒక రివర్ ఫ్రంటే కాదు, గోదావరి బండే కాదు, అనేక నీరు కలుషితం అవుతుంది, దాని మీద కూడా గళమెత్తాం. అలాగే ప్రతి విషయంలో కూడా బలరాం నాయుడు గళమెత్తి నాకు ప్రత్యేకత ఉంది, నా ప్రత్యేకత నిరూపించుకుంటూ నేను 10 మందిని కలిపి వెళ్ళి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం నా బాధ్యత. ఇవాళ నేను ఏ పార్టీ కాదు, ఆల్ పార్టీ కన్వీనర్, ఆల్ పార్టీ లీడర్, అఖిలపక్ష కమిటీ కన్వీనర్ని. నా పేరు దేశరెడ్డి బలరాం నాయుడు, రాజమండ్రి. అంటే ప్రత్యేకించి ఈ సందర్భంగా మీరు పుష్కరాలు అన్న ఒక విషయాన్ని ప్రస్తావించాలి. గతంలో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు పుష్కరాల టైంలో కొంతమంది చనిపోయింది ఇక్కడేనా? ఇక్కడే. అది ఎదురొచ్చిగా జరిగింది. అది ఆ వేళ ఒక పిఎం మోడీ గారు వస్తున్నారని ఒకసారి, చంద్రబాబు నాయుడు గారు గౌతమి ఘాట్లో స్నానం చేస్తారు అని ఒకసారి, మళ్ళీ గౌతమి ఘాట్ నుంచి మళ్ళీ పుష్కర ఘాట్కి అప్పటికప్పుడు ప్లాన్ మార్చుకోవడం వల్ల తొక్కేసులాంటి జరిగి సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ 30 మందికి కూడా ఇంకా వారు సరైన న్యాయం జరగలేదు. వారు చనిపోయి దాదాపు 11 సంవత్సరాలు కావస్తుంది. వారికి న్యాయం చేసిన బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని చెప్పి తెలియజేస్తుంది. అంటే న్యాయం అంటే ఎలాగా? అప్పుడు ఏమని ఇచ్చారు చనిపోయిన మృతులకి? ఆ వేళ చనిపోయిన వారికి 25 లక్షలు 20 లక్షలు ఇస్తామన్నారు. మరి అది ఇంతవరకు వారికి చెల్లించడం జరగలేదు. దాని మీద ఒకసారి మళ్ళీ ఒక కమిటీ వేస్తాం. ఈ అఖిలపక్ష కమిటీ దాని మీద చర్చించి దానికి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే కాలం జరిగిపోతుంది, మధ్యలో ఒక గవర్నమెంట్ వచ్చింది, వారు పట్టించుకోలేదు, వీరు పట్టించుకోలేదు, ఎవరో పట్టించుకోలేదు. అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఉండాలనే జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అంటే అప్పుడు ఒక్కొక్క ఇంటికి ఎంత ఇస్తామని చెప్పారు? 30 మందికి ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తామన్నారు. మరి 20 లక్షల్లో 20 రూపాయలు సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధపడండి. అలాగని చెప్పి వేరే పార్టీలతో విరోధం తెచ్చుకుంటే నష్టపోయేది మనమే. మేము కేవలం ఈ పార్టీ ఎందుకు పెడుతున్నాం అంటే, ఇది ఎవరో ఒకళ్ళు పిల్లి మెడలో గంట కొట్టాలి. ఆ గంట కట్టాలని నేను 2002లో చిరంజీవి గారిని పార్టీ పెట్టమని శ్రీకాకుళం టు సికింద్రాబాద్ వరకు తిరిగాను. నా వ్యయ ప్రయాసం కోర్చి
రకరకాలుగా రకరకాల జిల్లాల్లో మీటింగులు పెడితే అనేక అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలా బాగా మంచి పని చేస్తున్నా, చాలా మంచి పని చేస్తున్నాను వచ్చింది. అలాంటి నిర్ణయం మళ్ళీ ఇవాళ చిరంజీవి గారు ఆవేళ రాలేదు, నేను నాకు ఇప్పుడే లేదు, నాకు అవకాశాలు అన్నీ బాగానే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అని చెప్పి ఆయన ఎందుకో మనసు మార్చుకుని ఆవేళ రాలేదు. నష్టపోయింది మనమే. 2002లో మీరు పార్టీ పెట్టుంటే ఇవాళ మీరే సీఎం. ఎందుకంటే మీకు ఏ స్వార్థం లేదు. ఇవాళ కాపు జాతి కానీ మిగతా వాళ్ళు కానీ అనుకుంటున్నట్టు మీకు మాకు అన్నీ తీరిపోయినాయి కాబట్టి మీరు స్వార్థపరులు అని అనుకుంటున్నారు. మీ స్వార్థం తక్కువ, ప్రజాశ్రేయస్సే మీకు ఎక్కువ. అందువల్ల మీ ప్రజాశ్రేయస్కు మాతో చంద్రుకో నూలు పోగులాగా మేము సాయపడతామని చెప్పి మేము ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడానికి ఆల్రెడీ సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టాం. అది త్వరలో ప్రకటిస్తాం. ఇది కేఆర్పిఎస్ తదుపరి కార్యాచరణ ఏమన్నా ఉందా? కేఆర్పిఎస్ ఎక్కడ మీటింగ్ పెట్టినా మేము వెళ్తామండి. కేఆర్పిఎస్తో మా ప్రయాణం, అన్ని సంఘాలతో మా ప్రయాణం ఉంటుంది. ఎవరు పిలిచినా వెళ్తాం, ఎక్కడ సంఘం పెట్టమన్నా పెడతాం. అన్ని సంఘాలు కలిసి ఒక అంబ్రెల్లా కిందకు వస్తుంది. డెఫినెట్గా ఆ టైము ఆసన్నం అవుతుంది. నిన్న మీటింగ్లో ఒక మాట విన్నాము, రాజకీయం రాజమండ్రితో స్టార్ట్ అన్నారు. ఏంటి దాని పనుల లోగుట్టేంటి? ఎప్పుడూ కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది రాజకీయాలు మలుపు తిప్పాలంటే ఏ ప్రభుత్వం నిలబడాలన్నా ఇవాళ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ 2 జిల్లాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు మళ్ళీ రాబోతుంది. ఆ మార్పు రావడానికి మీ వంతు మా వంతు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళదామని చెప్పి నా ప్రయత్నం. అంటే ఒక ప్రభంజనం అనుకో. డెఫినెట్గా ప్రభంజనమే. ఈ ప్రభంజనం ఇది మీ ఎవరు సహకరించమైనా ఇదో మరో ప్రభంజనం. 2029కి డెఫినెట్గా మీరంతా కూడా మాకు సహకరించి మా నాయకుడిని సీఎం చేసి మీరు ఎలా ఉంటారో అనేదాన్ని మీకే వదిలేస్తాం. అంటే చివరగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకించి మీరు కాపు సమాజానికి బహిరంగంగా ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? కాపులంతా కలిసి ఉండండి. కాపులు విడగొట్టడానికి రకరకాల మార్గాల ద్వారా రకరకాల తాయిలాల ద్వారా మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఉన్నారు. ఇవాళ వరకు మీరు స్ట్రైక్ రేట్ మేము ఇచ్చాం 100% మీరు నెగ్గారు అని ఏ జాతి అయితే కోతకు వస్తుందో ఆ జాతి అంతా కలిసి ఉండవలసిన బాధ్యత ఎంతవరకైనా ఉంది. ఎందుకంటే జాతిని విచ్ఛిన్నం చేయడానికి రకరకాల శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నాల నుంచి మనం బయటపడాలంటే మనం కలిసికట్టుగా ఉందాం. ఎందుకంటే రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే అట్రాయి కానివ్వండి, అలాగే కందుకూరు కానివ్వండి, ఇలాగా ప్రతి చోట చేసే అకృత్యాలు, అది ఆ కుల అకృత్యాలు చూస్తుంటే బాధగా ఉంటుంది. మేము ఇంకా మాట్లాడచ్చు కానీ తగ్గించుకునే మాట్లాడుతున్నాం. ఎందుకంటే అది చేసే చేష్టలు అలా ఉన్నాయి. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? మీకు తెలిసి ఉండి మాట్లాడకపోతున్నారా? తెలియకుండానే మనకెందుకులే అని పట్టించుకుంటలేదు. ఇదన్నీ కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా మనం ఇద్దాం. ఓకే, ధన్యవాదాలు. దేశిరెడ్డి బలరాం నాయుడు గారు, బిఎల్తో ఉప్పు వీరాజనేలు రాజమండ్రి నుంచి అనేది మేము ఎంక్వైరీ చేసి దానికి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. అంటే ముఖ్యంగా అలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు అఖిలపక్ష కమిటీ చొరవ తీసుకుంటాం? తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ ఆషామాషిగా వదలం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎంతైతే బాధ్యత ఉందో మాలాంటి వాళ్ళపై కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే మేము చెప్పినట్టుగా మీరు చేయాలలేదు, మీరు చెప్పినట్టుగా మేము చేయాలలేదు. అంత సమన్వయంతో ఉంటేనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎందుకంటే అత్యంత అమోఘంగా జరిగే పుష్కరాలు ఇవాళ గత 15 సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ పుష్కరం దేదీప్యమానంగా జరగాలని మనసా వాచ కర్ణ కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ పుష్కరాలకు సంబంధించి ముఖ్యంగా అఖిలపక్ష కమిటీ ఉంది కదా, అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ మీ పరంగా ఏమైనా ఏర్పాటు చేస్తారా? చేస్తాం, తప్పకుండా చేస్తాం. అందరినీ కలిపికెళ్తాం, అన్ని సంఘాలను కలిపికెళ్తాం. అందరితో కలిపి ఒకసారి మళ్ళీ అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి వారందరికీ సూచనలు ఇస్తాం. తర్వాత కమిషనర్ని కూడా కలిసి కొత్త కమిషనర్ గారు రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మరి నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా అనేక గోతులమయంగా ఏ రోడ్లో వెళ్ళాలన్నా ఏ రోడ్డుకి వెళ్ళాలన్నా కనెక్టివిటీ కట్ అయిపోయింది. అందువల్ల ప్రస్తుతం ఇవాళ రోడ్ల పరిస్థితి కానివ్వండి, డ్రైనేజీ పరిస్థితి కానివ్వండి, ఏది బాగాలేదు. మనం ఎంత సూచించినప్పటికీ కూడా ఏదో గ్రీవెన్స్ పెడుతున్నారు.
తూతూ మంత్రంగా జరుపుతున్నారు. దీని మీద సీరియస్నెస్ లేదు. డిప్యూటీ సీఎం గారు మొన్న వచ్చారు, ఆయన పాపం 4 కేకలు వాళ్ళ మనుషుల మీద వేసారే తప్ప వేరే మనుషుల మీద ఏమి వేయలేకపోయారు. మరి తప్పకుండా అధికారులు కూడా కాస్త ఒళ్ళు వంచి పనిచేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. అంటే దీనికి సంబంధించి ఇప్పటికి కూడా పనులు స్టార్ట్ అయినట్టుంది. పనులు స్టార్ట్ అయ్యే సంవత్సరం అయిపోయింది, తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. మరి ఎక్కడ ఎవరి లోపమో, కాంట్రాక్టర్ లోపమా, లేదా కమిషనర్ లోపమా, లేదా ప్రణాళిక లోపమా, ఎవరిదో సరైన తేల్చే పరిస్థితులు లేవు. అయితే నేను మాత్రం ఒకటే నిర్ణయిస్తున్నా, ఎందుకంటే ఇది మన అధికారుల లోపమే. ఎందుకంటే కార్పొరేషన్ ప్రక్షాళన చేయాలి, కార్పొరేషన్లో ఉన్నట్టు అధికారులందరినీ కూడా మార్చాలి. మార్చకపోతే గత పరిస్థితులు ఏవైతే ఎదురయ్యిందో మన వాళ్ళు, మన మిత్రులు, మన సోదరులు అనుకుంటే మాత్రం మీరు పప్పులు అడిగేసినట్టే. మొత్తం ప్రక్షాళన, కార్పొరేషన్ ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వంపై ఉంది. మీరు ఒక 4-5 దశాబ్దాల సేవా రంగానికి సంబంధించి అయితే మీకు అంత అనుభవం ఉంది, అంత డెడికేట్ చేశారు. దీనికి సంకల్పం ఏంటి? దాదాపు 50 సంవత్సరాల రాజకీయ అనుభవంతో, అలాగే 6 పుష్కరాలు చూసి, ఇవాళ పుష్కరంకి ఎప్పుడో 30,000 మంది ఉండేవారు నా చిన్నప్పుడు. ఇవాళ దాదాపు 25 లక్షల మంది అయ్యారు. రోజు వస్తూ పోతూ అనేక వాణిజ్య కేంద్రాలు, రకరకాల యాక్టివిటీలో కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రిలో మెడికల్ కాలేజీ ఉంది, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఉంది, గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అలా యూనివర్సిటీలు, నన్నయ్య పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది. అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. అభివృద్ధి చెందుతుందో పక్కన దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేయలేకపోతున్నాం. ఇది పూర్తిగా రాజమండ్రి కార్పొరేషన్ తప్పిదమే తప్ప వేరే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏం చేస్తారండి? వాళ్ళు వస్తారు, వెళ్తారు, అదో షో చేస్తున్నారు, అదో షో నేను చూస్తున్నాం. అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండవలసిన అధికారులు కళ్ళు తెరవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇది రాజమండ్రి డెవలప్మెంట్ను బ్యాలెన్స్ చేయాలంటే నిధుల కొరత లేదు. నిధుల కొరత లేదండి, నిధులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇక్కడ అధికారుల లోపము. ఎందుకంటే సరైన ప్రణాళిక వీళ్ళు వేయలేకపోతున్నారు. ఎందుకు వేయలేకపోతున్నారు అంటే మరి ఏమై వాళ్ళకి ఇబ్బంది పడుతుందో మరి వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఏం లోపం, అది మన నిధులు ఫుల్గా ఇస్తారు, వర్క్ జరపచ్చు. పూర్తిగా సంవత్సరం అయినా రివర్ ఫ్రంట్ ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు. ఎందుకు పూర్తి చేయలేకపోయారంటే వాళ్ళకే తెలియదు ఆ మాయా మర్మం అంటారు. ఎందుకంటే 22 కోట్లు రివర్ ఫ్రంట్ నిమిత్తం రిలీజ్ అయ్యింది. ఆ 22 కోట్లు ఏమైంది, వర్క్ ఎంతవరకు జరిగింది, మీరే నిర్ణయించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. అంటే అఖిలపక్ష కమిటీ ఫోకస్ చేసే అవకాశం ఉంది? తప్పకుండా ఫోకస్ చేసేయండి. మా ఫోకస్ మామూలుగా కాదు, నేను ఎప్పుడూ దానికోసం నెలకో 2 నెలలకు ఒకసారి వాయిస్ ఇస్తూ ఉంటాను. దానికి నన్ను తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, నన్ను ప్రజలు మెచ్చుకుంటారు, అధికారులు తిట్టుకుంటారు, రాజకీయ నాయకులు తిట్టుకుంటారు. నాకేం ఇబ్బంది లేదు, అలాగే నేను చూస్తూ ఏం ఊరుకోను. అంటే చివరగా ముఖ్యంగా రాజమహేంద్రం అభివృద్ధికి సంబంధించి మీరు ఒక జీవితాన్ని త్యాగం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో అధికారుల నిర్లిప్తత కావచ్చు, కారణాలు ఏమైనా ఉండవచ్చు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధులు మీ పరంగా అధికారుల మీద ఏం అప్పీల్ చేయవచ్చు? ఇవాళ గతంలో జరిగిన తప్పిదానికి ఆవేళ 30 మంది చనిపోతే 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు రావడంతో ఆవేళ కూడా నేను ప్లాస్టిక్ నిషేధ కమిటీ చైర్మన్గా నాకు విజయరామరాజు ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు మరి వాటర్ ప్యాకెట్లు లేవు. ఆవేళ విపరీతమైన ఉక్కపోత, అలాగే ఎండ, ఆ పుష్కరానికి నిజంగా ప్రజలు, పోలీసు అధికారులు ఎలాగ బ్రతికారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. 30 మంది చనిపోవడం కాదు, చాలామంది చనిపోవాలి, కానీ భగవంతుడి రూపంలో 30 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. ఆ 30 మందికి సరైన న్యాయం జరగాలి. సరైన న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అలాగే ఆవేళ నేనే ప్రత్యేకించి ఒక ఆటో పట్టుకుని వాటర్ ప్యాకెట్లు వేసుకొచ్చి, నేను ప్యాకెట్లు వేసుకొచ్చి ఆ దారిలో కూడా పోలీసులు ఆఫ్ చేశారు. అయినా సరే కొంతమంది పోలీసులు ఆఫ్ చేశారు, కొంతమంది అధికారులు ప్రోత్సహించారు. ఆ ప్యాకెట్లు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరగడంతో అప్పుడు మళ్ళీ అధికారులు అప్రమత్తమై నీళ్ల సప్లై చేయడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు దేశరెడ్డి బలరాం నాయుడు గారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ మరియు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు హైదరాబాదులో మరియు మానకొండూరు నియోజకవర్గం పరిధిలో అంగరంగ వైభవంగా జరిగాయి.
పార్టీ నేతలతో పాటు పార్టీ శ్రేణులు మరియు అభిమానులు ఎస్సీ సెల్ విభాగపు నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ సత్యనారాయణకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి మోహన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు మరియు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది.